జై భారత్ తేజరాజన్ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈ రోజుని చాలా శుభదినమైనటువంటి రోజు. ఎందుకంటే మనమందరం కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిందో ఆ కూటమికి, ఎన్డీఏ కూటమికి 175కి 164 సీట్లు ఇచ్చి, అలాగే 25కి 21 ఎంపీ సీట్లు ఇచ్చి మనం అఖండమైనటువంటి మెజారిటీ తోటి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మనమందరం చేసినటువంటి కృషి ఫలితం. ఎందుకంటే యావత్తు ప్రజానికం కూడా ఎందుకు ఇంతలాంటి బలాన్ని ఇచ్చింది, ఇంతలాంటి ప్రతిపక్షం కూడా లేనటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చిందనేది ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీటు ఇచ్చి 22 ఎంపీలు ఇచ్చి మనం ఆ రోజున కూడా ఆయనకి మెజార్టీని ఇస్తే, ఆయన పరిపాలనలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఒక తుగ్లక్ పాలన, ఒక విధ్వంసం, శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసినటువంటి గత ప్రభుత్వం. ఈ మనకున్నటువంటిది ఏదైతే అమరావతి దేవతల యొక్క నిలయమైనటువంటి అమరావతి ఏదైతే ఉందో దాని నిర్మాణం 50% పూర్తి చేసినటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు కూడా ఎన్డీఏ కూటమి 50% దాన్ని పూర్తి చేయడం జరిగింది. పోలవరాన్ని 75% పూర్తి చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి విధ్వంసం చేసినటువంటి సంఘటన చూసి మన మనసులో బాధపడ్డాయి. నానా విధాలుగా ప్రభుత్వ వ్యవస్థల్ని నాశనం చేశాడు, ప్రభుత్వం రాజకీయ వ్యవస్థని బస్టు పట్టించాడు, మొత్తం సర్వనాశనం చేసినటువంటి సందర్భంగా మనలో ఉన్నటువంటి మనకి జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉన్నదో, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, మనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉన్నదో ఇదందరినీ మనసులో పెట్టుకుని ప్రజలు ఈ 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ఎదురు చూపులో భాగంగానే ఈనాడు ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బలంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమిని మనం బలంగా ఈ రోజున ఒక బలమైనటువంటి అధికారాన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ అప్పచెప్పినటువంటి సందర్భంలో ఈ రోజున జరిగినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం ఏదైతే ఉందో గన్నవరంలో, దానికి వచ్చినటువంటి అశేష ప్రజానికము కానివ్వండి, అక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులు కానివ్వండి, మన దేశ ప్రధానమంత్రి వారి గురించి 2 విషయాలు చెప్పుకుని ముందుకెళ్దాం. ఏదైతే ఈనాడు గత 10 సంవత్సరాలుగా ఈ భారతదేశం వ్యవస్థలు సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 సంవత్సరాల్లో ఈ నరేంద్ర మోదీ గారు ఈ వ్యవస్థలన్నింటినీ బాగు చేసుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం ప్రపంచంలోనే భారతీయుడు తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి, భారతదేశానికే రక్షణ కాకుండా ప్రపంచంలో భారతీయుడు ఎక్కడున్నా సరే రక్షణ కల్పించినటువంటి వ్యక్తిగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ప్రపంచంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుడు, ఈ ప్రపంచంలోనే ఒక జగద్గురు స్థానాన్ని అందుకోవటం గురించి భారతదేశాన్ని అహర్నిశలు కష్టపడుతూ ఒక దీక్షాపరుడైనటువంటి వాడు, ఒక యజ్ఞపురుషుడైనటువంటి ఈ మహనీయుడి యొక్క కూటమి కూడా ఈ రోజుని ఎన్డీఏ కూటమి ఈ రోజుని మళ్ళా 3వసారి కూడా ఈ ప్రజలు అఖండమైన మెజారిటీతోటి వారికి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. వారి ప్రమాణోత్సవం రాష్ట్రపతి భవనం దగ్గర జరగటం అది కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే ఈ రోజున జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ఆయన యొక్క సమక్షంలో, హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో, వెంకయ్యనాయుడు గారు, అతిరథ మహారథులందరూ కూడా వచ్చినటువంటి అతిరథ మహారథులు పాల్గొన్నటువంటి సభలో ఈ యొక్క మహోత్సవం జరగటం నిజంకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టంగా కూడా భావించవచ్చు. ఎందుచేతంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా కూడా భావించవచ్చు. కాబట్టి ఏదైతే ఈ రోజుని గొప్ప ఆశయవాదులుగా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కల కానివ్వండి, అదే రకంగా ప్రపంచంలోనే ప్రతి ఆంధ్రుడు ఆత్మగౌరవంగా జీవించటానికి కావలసినటువంటి ధైర్య సాహసాలు, అలాగే ఒక దక్షత కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రుడు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా సరే గౌరవం పొందాలంటే ఆంధ్ర రాష్ట్రంలో బలమైనటువంటి అభివృద్ధి ఉండాలి. ఈ బలమైనటువంటి అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం
నా జాతి నిర్మాణం కావాలి, నా ఆంధ్ర నిర్మాణం కావాలి, భారతదేశ యొక్క గౌరవం కావాలి అనేటువంటి ప్రపంచంలో మనం గొప్పగా ఉండాలని ఒక జాతీయ భావాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ఏదైతే నరేంద్ర మోదీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు యొక్క ఆశయవాదులు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఎంత విధ్వంసం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, భోగాపురం కానివ్వండి, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ముందుకు పరుగులు తీస్తుందనే దాంట్లో పూర్తిగా ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కాబట్టి ఏదైతే మనం బాధ్యతగా వీళ్ళకి ఒక బలమైనటువంటి బాధ్యతను అప్పచెప్పామో అదే రకంగా వీళ్ళకి సూచనలు సలహాలు కూడా ఇచ్చుకుంటూ ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా బలాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఉచితాలు ఇవ్వలేదు అనేటువంటి ఎలిగేషన్ అనేది తేకుండా రాష్ట్ర అభివృద్ధిలోని మన భావితరాలకి భవిష్యత్తు బాటలకి వారు ముందుకెళ్ళటం గురించి మనం ఎంతసేపు వారిని ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి ఇటు ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ఏదైతే ఈనాడు జరిగినటువంటి కార్యక్రమంలో వీరు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వానికి ఏదైతే ప్రజాప్రతినిధులకి ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులకు 21 మంది మంత్రులు ఎవరైతే ప్రమాణకం చేశారో అందరికీ ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు శక్తిని ప్రసాదించాలని, ప్రజల యొక్క శక్తి కాకుండా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతోటి వీరు ముందుకి సాగటానికి వారి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా కోరుతూ ఉన్నాం. ఏదైతే బస్టు పట్టించినటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఏళన చేయబడినటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, వీళ్ళు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటిది దాన్ని తిరిగి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయాలి. అదే రకంగా ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ విధ్వంసం సృష్టించిన వాళ్ళ మీద వీళ్ళందరి మీద చర్యలు తీసుకుని ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద గెంటేసే పరిస్థితి రావాలి. వాళ్ళ ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వం యొక్క స్వాధీనం చేసుకుని ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలి. న్యాయం చేయాలంటే ఇంకొకటి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈనాడు ఇంతవరకు విధ్వంసం చేసినటువంటి టీం ఏదైతే ఉందో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరిపైన కూడా కఠినమైన నిర్ణయాలు ఉండాలి. వీళ్ళందరినీ ఖచ్చితంగా కట్టుబట్టలతో రోడ్డు మీద గంటేయాలి. వీళ్ళ బినామీలు ఉంటాయి, మొత్తం అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి తిరిగి ప్రభుత్వం ఈ ప్రజల సొమ్ముని మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్పవలసిన బాధ్యత ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వం పైన కూడా ఉంది. అంతే కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు కూడా అదే రకంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈనాడు చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిరథి మహారాజులందరికీ కూడా మరి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎన్నిక కాబడినటువంటి ప్రతి ఒక్కరికి పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కూడా కోరుతున్నాను.